ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక టీవీకే నేత వీరస్వామి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీడియో చూసిన వెంటనే సీఎం ఈ యొక్క సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే వీరస్వామిని పార్టీ నుంచి తక్షణమే గెంటేశారు ముఖ్యమంత్రి. ప్రాథమిక సభ్యత్వం అన్ని బాధ్యతల నుంచి కూడా తొలగిస్తూ ఆయన ఉత్తర్వులు కూడా జారీ చేశారు. చెంగల్పట్టు జిల్లా మాపకంలో జరిగింది ఘటన. అయితే కాంట్రాక్ట్ నుంచి 1.30 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు వీరస్వామి. ఇక కేసు నమోదు చేసి వీరస్వామిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడికి జూలై 29 వరకు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించింది చెంగల్పట్టు కోర్టు. అయితే విజయ్ తక్షణ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల వెల్లువ కూడా కురిపిస్తున్నారు జనాలందరూ కూడా. సో మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ ఫోన్ ఇన్ ద్వారా తెలియజేస్తారు. అయితే వెంకట్, ఇప్పుడు చూస్తే అవినీతిలో రాజీ లేని పోరాటం చేస్తానని సీఎం విజయ్ ఎప్పుడు చెప్తుంటారు. మరి ఈ యొక్క వీడియో ఎప్పుడైతే రిలీజ్ అయిందో దాని వెంటనే ఇలాంటి ఒక సంచలనమైనటువంటి డెసిషన్ విజయ్ తీసుకున్నారు. దీన్ని ప్రజలు ఎలా చూస్తున్నారు, పార్టీ నాయకులు ఎలా చూస్తున్నారు? డీటెయిల్స్ వెంకట్. ప్రియ, ఈ ఘటనకు సంబంధించి సర్వత్రా కూడా ప్రశంసలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే ఎన్నికల ప్రచారంలో గానీ ఇటీవల విజయ్ ఎక్కడ ప్రసంగించినప్పటికీ కూడా ప్రజల్లో అవినీతి అనేది, అంటే అవినీతి విషయంలో తమిళనాడులో నిజాయితీ ఎక్కడ కూడా అవినీతి అనేటువంటి మాట వినపడకూడదు, ప్రజలు ఎవరు కూడా అవినీతితో ఇబ్బంది పడకూడదు అనేటువంటి లక్ష్యంతోనే విజయ్ పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని అంటే అక్కడ ఎవరైనా సరే, అది సొంత పార్టీ నాయకుడైనా అధికారులైనా ఎవరైనా సరే క్షమించకూడదు అనేటువంటి లక్ష్యంతోనే విజయ్ పనిచేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ రోడ్డు కాంట్రాక్టర్ కి సంబంధించి చెల్లించాల్సినటువంటి బిల్లులకు సంబంధించి అతను పెద్ద ఎత్తున లంచం, అంటే దాదాపు 30 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. అయితే ముందుగా 1.3 లక్షలు ఇస్తున్నటువంటి సందర్భంలో అతను అదుపులోకి తీసుకున్నట్టు అతనికి సంబంధించినటువంటి ఒక వీడియోని రికార్డ్ చేశారు. ఆ వీడియో విజయ్ దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆ వీరస్వామిని పార్టీ నుంచి బహిష్కరించడమే కాకుండా ఇక శాశ్వతంగా మళ్ళీ టీవీలోకి అడుగు పెట్టకుండా చేసేందుకు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి అలాగే మొత్తం అటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో పక్క ఆధారాలు ఉండటంతో అతను అదుపులోకి తీసుకోవడం, అతని న్యాయస్థానం కూడా విజయ్ కు అతను వీరస్వామికి 14 రోజుల పాటు జూలై 29 వరకు రిమాండ్ విధించడం జరిగింది. దీంతో అంటే ప్రజలకు తాను ఇచ్చినటువంటి హామీ మేరకు ఇక్కడ కూడా అవినీతి అనేది ఉండకూడదు అనేటువంటి లక్ష్యంతోనే విజయ్ పనిచేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో అవినీతి అనేది ముద్ర పడితే ఇప్పటికే మనం కర్ణాటక ప్రభుత్వంలో చూసాం, అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఇక్కడ పర్సంటేజ్ వ్యవహారం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి అంశాల్లో కనుక ప్రజల్లోకి నెగిటివ్ సిగ్నల్స్ వెళ్తే తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించలేను, తాను చేయాలనుకున్న కార్యక్రమాలు చేయలేను అనేటువంటి ఆలోచన విజయ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకని ఈ అంశానికి సంబంధించి విజయ్ కొంత దూకుడుగా వ్యవహరించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అంటే అయితే ఇప్పుడు చూసుకుంటే అవినీతిపై రాజీ లేని పోరాటం చేస్తూ ఉంటానని చెప్పేసి సీఎం విజయ్ చెప్తూ ఉంటారు. మరి ఆయన పార్టీలోనే ఇలాంటి ఒక వ్యక్తి బయటపడడం దీన్ని ప్రతిపక్షాలు ఎలా చూస్తున్నాయి? అండ్ ఆయన అవినీతి అక్రమాలను చేసేటువంటి వ్యక్తుల్ని ఏరి పారేయడంలో ఆయన ఎంతవరకు సఫలం అయ్యేటువంటి అవకాశం ఉంది? అండ్ డీటెయిల్స్ చెప్పండి వెంకట్. ఇక్కడ ఈ వ్యవహారానికి సంబంధించి అంటే ఈ పార్టీలు ఇప్పుడు సాధారణంగా రాజకీయ పార్టీల అవినీతి అనేది ఈ మధ్య కాలంలో మనం సహజంగా వింటూనే ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా అతన్ని పూర్తిగా శాశ్వతంగా బయటికి పంపించడం, అరెస్ట్ చేయడం, కిందకి మించి చేయడానికి ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ పోలీసులను కూడా ఎక్కడ ప్రభావితం కాకుండా ఉండే విధంగానే విజయ్ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. కాబట్టి ఇక్కడ ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చే విధంగా ఉండుంటే అతని విషయంలో కేవలం సస్పెండ్ చేసే వదిలిపెట్టేవాళ్ళు, అరెస్ట్ లేకుండా ఉండేది. కానీ ఇక్కడ అటువంటి అవకాశాలు ఏమీ లేకుండా అతన్ని సస్పెండ్ చేయడం, శాశ్వతంగా సస్పెండ్ చేయడం కాకుండా అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ అవినీతి విషయంలో అంటే ఇప్పుడు ఇటువంటి సిగ్నల్స్ వెళ్లడం ద్వారా ఇప్పుడు ఎవరినైనా సొంత పార్టీ నాయకులనైనా తాను ఉపేక్షించడం అనేటువంటి సిగ్నల్స్ వెళ్లడం ద్వారా సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడా కూడా అనవసరంగా ఈ కక్కుర్తి పనులు చేయకుండా ఉండేందుకు సహజంగా రాజకీయ నాయకులు అంటే ఇటువంటి వేషాలు వేస్తూ ఉంటారు అనే విమర్శ మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఈ డ్రామాలకు, ఇటువంటి పనులకు, చిల్లర కోసం ఆశపడకుండా కట్టడి చేశారు. దీని ద్వారా ప్రజల్లో కంటే కూడా తనను రాజకీయంగా టార్గెట్ చేసేటువంటి డిఎంకే గానీ, అన్నా డిఎంకే గానీ, లేదంటే ఇతర పక్షాలు ఏమన్నా సరే వాళ్ళందరికీ కూడా ఇది
ఒక రకమైనటువంటి సిగ్నల్, నేను ఎవరిని ఉపేక్షించను అని వాళ్ళకి ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఎటువంటి విమర్శలకు అవకాశం లేకుండా చేశారు. అండ్ ఇప్పుడు ఎవరైతే లంచం తీసుకుంటూ పట్టుబడ్డారో టీవీకి నేత వీరస్వామి, ఇప్పుడు ఆయన వర్షన్ ఎలా ఉంది, ఆయన ఏం చెప్పారు దానికి సంబంధించి, వీడియోకి సంబంధించి? అయితే మా వీడియో క్లిప్పింగ్ లో ఆయన చెప్పడానికి ఏం లేదు. ప్రస్తుతానికి అతను అయితే అదుపులోకి తీసుకుని జైలుకి తరలించినటువంటి పరిస్థితి ఉంది. పక్క ఆధారాలతో దొరికిపోవడంతో అక్కడెక్కడ కూడా అంటే తాను చేయలేదు అని చెప్పడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. ఓకే, రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. సో మొత్తానికైతే లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు టీవీకే నేత వీరస్వామి. ఇక వీడియో చూసిన వెంటనే సీఎం విజయ్ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. వీరస్వామిని పార్టీ నుంచి తక్షణమే గెంటేశారు ముఖ్యమంత్రి. ప్రాథమిక సభ్యత్వం అలాగే అన్ని బాధ్యతల నుంచి కూడా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చెంగల్పట్టు జిల్లా మామకంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే కాంట్రాక్టర్ నుంచి 1.30 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినటువంటి టీవీకే నేత వీరస్వామి మీద కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇక నిందితుడికి జూలై 29 వరకు కూడా 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించింది చెంగల్పట్టు కోర్టు. అయితే విజయ్ తీసుకున్నటువంటి తక్షణ నిర్ణయంపై కూడా సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ఇప్పుడు పార్టీ వాళ్ళకు కూడా చెప్పకనే చెప్పినట్టు ఎవరైనా అవినీతి అక్రమాలు పాల్పడితే వాళ్ళని ఉపేక్షించేది లేదు, ఎప్పటికప్పుడు వేరి పారేయడమే అన్నట్టుగా ఒక విధంగా కనిపిస్తోంది. అండ్ ఇప్పుడు ప్రతిపక్షాలకు కూడా తెలిసొస్తుంది ఏంటి అని అంటే, ఎవరైనా అవినీతి అక్రమాలు చేస్తే వాళ్ళ పార్టీలో ఉంచకుండా తీసేస్తారు అనేటువంటి వాళ్ళకు విమర్శలు చేయడానికి కూడా అవకాశం లేకుండా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీలో ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడతారో వాళ్ళని పార్టీలో ఇంకా కొనసాగించుకుంటూ ఉంటే మట్టుకే ఖచ్చితంగా ప్రతిపక్షాలకు విమర్శలు చేసేటువంటి అవకాశం గట్టిగా ఉంటుంది. కానీ వీడియో చూసిన వెంటనే తక్షణ నిర్ణయం తీసుకున్నటువంటి విజయ్ మీద కూడా ప్రజలు అందరూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కరెక్ట్ నాయకుడే ఉన్నాడు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఓ రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్ బిల్లుల్ని క్లియర్ చేయడానికి అని చెప్పేసి కాంట్రాక్టర్ నవీన్ నుండి వీరస్వామి 1.30 లక్షల లంచం డిమాండ్ చేసినట్టుగా, అందులో కొంత మొత్తాన్ని గూగుల్ పే ద్వారా మిగిలిన 30,000 నగదును నేరుగా తన కార్యాలయంలో తీసుకుంటుండగా రికార్డ్ అయినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అయితే అవినీతిపై జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రకటిస్తూ ఈ వీడియో బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే తమిళగ వెటరీ కజగం అధినేత ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కఠిన నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. వీరస్వామిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం అలాగే అన్ని రకాల బాధ్యతల నుండి కూడా తక్షణమే తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతానికైతే కాంట్రాక్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తాళంపూర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి వీరస్వామిని రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. ఇక న్యాయస్థానం అయితే రిమాండ్ విధించి జైలుకు తరలించింది. సో మొత్తానికైతే టీవీకే విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలందరూ ప్రశంసలు కురిపిస్తున్నట్టు కనిపిస్తోంది.